తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బైక్ అనేది ఒంట్లో చాలా సీరియస్ గా అవ్వడంతో మాట్లాడాల్సిన అవన్నీ తంచుకుంటుంటే చాలా బాధగా ఉంది. డాక్టర్స్ అన్ని చూసి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ అయితే మరి పని చేయదు. మరి ఆవిడని మాత్రం తెలుసు, గుండె మాత్రం కొట్టుకుంటుందా. కింద కాలు చేతులు చచ్చిపడటం, తర్వాత చెయ్యిలు, తర్వాత ఊపిరి తీసుకోవడం. 10 ఏళ్ల బాలుడు శ్రీకాకుళం జిల్లాలో కాపు గోదాంలో జీబీఎస్ ద్వారా మరణించిన వార్త అందరికీ తెలిసిందే. అయితే తను మరణించినప్పటికీ తన అవయవాల్ని దానం చేసి తీసుకునే నిర్ణయం వాళ్ళ తల్లిదండ్రులు ఈ జిల్లాయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక నిర్ణయం అయితే తీశారు. మరి ఈ ఊరి ప్రజలంతా కలిపి ఆ బాలుని ఒక ర్యాలీగా తీసుకొచ్చి తన దహన సంస్కారాలు చేస్తూ ఊరి ప్రజలందరూ కూడా ఈ ఊర్లో అయితే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదండి, ఆ బాలుడి గుర్తుగా ఆ ఊర్లో విగ్రహాన్ని కూడా కడదామని నిర్ణయించుకున్నారు. అటువంటి గొప్ప మనుషుల యొక్క హృదయాన్ని వాళ్ళు తీసుకునే నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్. మరి ఒక్కసారి ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో ఉన్నా సరే వాళ్ళు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, అసలు అది మాటల్లోనైతే చెప్పలేనటువంటి ఒక నిర్ణయం. ఒకసారి అటువంటి గొప్ప మహానుభావుల్ని కలిసే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు, వాళ్ళు కటిక పేదరికంలో కూడా ఉన్నారు. అయినా సరే వాళ్ళు తీసుకున్నటువంటి సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ యొక్క అంటే వాళ్ళు తీసుకునే ఆ ఆలోచన విధానం అసలు మాటల్లో అయితే అసలు చెప్పలేము. అటువంటి తల్లిదండ్రులు కలిసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. జిల్లాలో ఏదైతే జీబీఎస్ కేసు ద్వారాను నమోదయ్యి 10 ఏళ్ల యశ్వంత్ మరణించిన వార్త మనందరికీ తెలిసిందే. అయితే హుటాహుటిగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అయితే ఏదైతే ఉందో వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఊర్లో సర్వే అయితే చేయడం జరిగింది. అదేవిధంగా తన చిన్నారితో పాటు తిరిగినటువంటి విద్యార్థులు కానీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటింటి కూడా సర్వే చేశారు. ఆ చిన్నారి ఇంటి ఎదురుగానే ఒక మెడికల్ క్యాంపును కూడాను 2-3 రోజుల నుంచి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఎవరిలోనైనా సరే పిల్లల్లో కానీ ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటూ తనిఖీలు చేస్తూ నిరంతరం ఇక్కడే ఉంటున్నటువంటి డాక్టర్ మాటల్లో అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎటువంటి లక్షణాలు ఉన్నాయా, సర్వే అయ్యిందా, ఏం జరుగుతుందని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఇక్కడ అసలు ఏం జరిగింది? నార్మల్గా ఏంటంటే ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఎంత తొందరగా 1 or 2 daysలో అంత ఫ్యాటల్ కండిషన్కి రావడం అనేది చాలా రేర్ అండి. బట్ అది యాక్చువల్గా 20 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వస్తుంటుంది. అది మరి లక్షలో ఒకరిద్దరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కంటామినేటెడ్ కూడా కాదు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కూడా కాదు. కానీ ఈ ఇంత చిన్న వయసులో అబ్బాయికి అలా రావడం అనేది కొద్దిగా బాధపడాల్సింది. ఇమీడియట్గా మాకు తెలిసిన తర్వాత అయితే మాత్రం ఇమీడియట్గా ప్రెసిడెంట్ గారికి మేము చెప్పడం, ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు మాకు చెప్పారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ వాటర్ శాంపిల్స్ అనేవి ఇమీడియట్గా కలెక్ట్ చేయడం, ఫీల్డ్ లెవెల్లో హౌస్ టు హౌస్ సర్వే చేయడం. అండ్ ద సేమ్ టైం ఏంటంటే స్కూల్లో పిల్లలతో ఆ అబ్బాయి కాంటాక్ట్లో ఉండడు కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరికైనా సింటమ్స్ ఉన్నాయో లేవో మేము చూసాము. బై గాడ్స్ గ్రేస్ అయితే ఎవరికి ఎటువంటి లక్షణాలు అయితే ఇప్పటి వరకు లేవండి. వైటల్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, తక్కువ ఉంటాయి కాబట్టి డైలీగా అయితే మేము సర్వే అయితే చేసుకున్నాం. ఈ మెయిన్గా ముఖ్యంగా ఇది ఫస్ట్ వచ్చిన లక్షణం ఏంటంటే గొంతు నొప్పులు వస్తుందండి. దాని తర్వాత ఏంటంటే గొంతు మింగడం అనేది ఇబ్బంది అవుతుంటుంది. దాని తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టం, మెయిన్ కింద కాలు చేతులు చచ్చిపడటం, తర్వాత చెయ్యిలు, తర్వాత ఊపిరి తీసుకోవడం, ఇలాంటి సింటమ్స్ అంటూ వస్తుంటాయి. కానీ ఇప్పటి వరకు మేము చూసిన తర్వాత ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి మేము చూస్తున్నాం. ఫస్ట్ ఈ జలుబు దగ్గు ఒకళ్ళిద్దరు పిల్లలు గొంతు నొప్పి ఉన్నారు తప్ప అది మామూలుగా ఈ సీజనల్ డిసీజెస్ వల్ల తప్ప, కానీ అవి ప్రోగ్రెస్ అయింది లేదు. వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత. ఆల్రెడీ ఆ రోజు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఒకటి వేసాము. పీడియాట్రిక్స్ ఒక ఇద్దరు, రిమ్స్ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని వేశారు. డిఎంహెచ్ఓ గారు వచ్చి విజిట్ చేశారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద ఏంటంటే ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రిమ్స్ నుంచి ఒక ఇద్దరు పీడియాట్రిషియన్స్, ఒక కమ్యూనిటీ మెడిసిన్ నుంచి ఒకళ్ళు వచ్చి మొత్తం సర్వే చేయడం జరిగింది. ఈ పీడియాట్రిక్స్తో ఉన్న పిల్లలను కూడా మొత్తం వెరిఫై చేసామండి. ఎవరికి ఎటువంటి లక్షణాలు అయితే లేవు, ఇప్పుడైతే బాగానే ఉన్నారు అందరూ. సో మరి మీ ఊర్లో జరిగినటువంటి ఒక ఘటన బాధాకరమైన అయినప్పటికీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా మీ ఊరు మొత్తం ఫ్లెక్సీలు కట్టి చాలా ఘన స్వాగతం చేసి ఆ అబ్బాయి గురించి చేశారు. సో ఆ కుటుంబం ఎలాంటిది, ఆ కుటుంబంతో మీకున్నటువంటి సంబంధం ఎలా ఉంది? యాక్చువల్ అంటే వాళ్ళ కుటుంబం చాలా పూర్ చాలా పూర్. ఇప్పటికైనా సరే అతనికి ఆ వ్యాధి వచ్చిన తర్వాత కూడా మేము అందరం కూడా
చాలా వరకు సాయం చేశాము. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ వల్ల తర్వాత నేను ఇచ్చిన ఈ డొనేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ నుంచి ఒక 70,000 అది కూడా మేము సాయం చేసాం. అప్పటికన్నా సరే ఆ పిల్లోడిని మేము దక్కించుకోలేకపోయాము. మా గ్రామం తరపు నుంచి చాలా వరకు ప్రయత్నించాం సార్. మా గ్రామంతో పెద్దలు కుర్రోళ్ళు అందరం కూడా చాలా బాధపడ్డాం, చాలా కష్టపడ్డాం. సరేలే అని ఏదైనా ఒకటి ప్రయత్నిస్తాం, ఆ ప్రాణం దక్కించుకోవడానికి ఎంతవరకైనా ఖర్చు పెడతామని ఒక ఆలోచనలో ఉంటాం సార్. కానీ వాళ్ళు పేదలైనా సరే గ్రామస్తులు కూడా బాగా సాయం చేశారు సార్. ఎవరికి ఎంతతో అంత సాయం చేశారు పేదోళ్ళు అనేసి. ఇంతవరకు చేసినాం కానీ మరి దక్కించుకోలేకపోయినాం సార్. అదొక బాధాకర విషయం సార్. మరి పిల్లాడు మరి ఆ తల్లిదండ్రులు అంత చక్కగా సపోర్ట్ చేసినందుకు మన పిల్లోడు మన ప్రాణం మా అబ్బాయిది పోయినా సరే ఓ నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా మాకు కూడా తెలియజేసి సరేనని ఒక నిర్ణయం తీసుకొని అవయవాలు దానం చేశాం సార్ మా గ్రామం. ఆ రోజు అయితే చాలా వరకు కుర్రోళ్ళు అందరూ గ్రాండ్గా హైవే నుంచి విలేజ్ వరకు కూడా బైక్ ర్యాలీ చేసి ఘన స్వాగతం పలికాం సార్. ఇంకొక ఆలోచనలో ఉన్నాం సార్. ఆ అబ్బాయిని కూడా మేమందరం యూత్ కుర్రోళ్ళు తర్వాత చుట్టుపట్టి ఊరులు కూడా ఒక అబ్బాయిని విగ్రహం కూడా కట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాము. మరి ఇంత రకంగా అన్ని రకాల చేస్తాము. మరి ప్రభుత్వం తరపు నుంచి మీలాంటి ఛానల్స్ వచ్చినందుకు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఆ ఫ్యామిలీకి కూడా అందేలాగా మీ మీడియా తరపు నుంచి బాగా సీఎం గారి వరకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. యువత్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి అయితే వచ్చాము, ఒకసారి వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించాము. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంత పేదరికంలో కూడాను వాళ్ళకి వచ్చిన కష్టాన్ని దిగమింగుకొని మరో 10 మందికి ఉపయోగపడాలని వాళ్ళు తీసుకునే నిర్ణయం. ఒకసారి వాళ్ళ తండ్రిగారితో మాట్లాడదాం. గొంతు నొప్పి అనేసి అనుకుని వాళ్ళ అమ్మతో చెప్పారు. ఆ అమ్మాయి ఏంటంటే మరి ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్లు వస్తూ ఉంటారు అనమాట. మొత్తం చూపిస్తే నార్మల్ గొంతు నొప్పి కదా అనేసి అనుకుని మామూలుగా టాబ్లెట్స్ మామూలుగా ఇవ్వడం అనేది జరిగింది. అంటే నెక్స్ట్ డే నుంచి కొంచెం అలాగలాగా అబ్బాయికి అనేది ఒంట్లో చాలా దీనిగా అయ్యి సీరియస్గా అవ్వడంతో ఆ ఊపిన వేరే వాళ్ళకి గట్రా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళడం జరిగింది శ్రీకాకుళం. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్లు అన్నీ చేసేసి చాలా దీని విధంగా చేశారు. అక్కడ వరకు అనేది మా అబ్బాయికి అనేది చాలా దీనిగా ఉన్నది. మాట్లాడాల్సి అవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. గొంతు నొప్పి వచ్చి అంటే వాడు పుట్టినరోజు 29న ఇక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు కూడా వాడు ఫ్రెండ్స్ అందరూ. 29 గొంతు నొప్పి వచ్చిన తర్వాత తెల్లవారితే 30 తేదీన ఇలాగ గొంతు నొప్పి ఎక్కువైపోయింది, బాడీలో వీక్నెస్ కూడా ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిన తర్వాత ఏమొచ్చి హాస్పిటల్కి ఇక్కడ ఊర్లో వస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ గారికి చెప్పారు. అంటే ఇలా చూపించిన తర్వాత అతను మెడిసిన్ ఇచ్చాక టెస్టులు కూడా చేశారు. టెస్టులు చేసిన తర్వాత కాల్షియం తక్కువ ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా ఇంత అవుద్ది, ఇంజక్షన్ వేయాలి, కాల్షియం తక్కువైపోయింది అని చెప్తే వెంటనే మరి ఇక్కడ వద్దు అనుకుని వీళ్ళు శ్రీకాకుళం ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్లారు. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ ఈఎన్టీ డాక్టర్ మొత్తం పరిశీలించి ఎండోస్కోప్ పెట్టి మొత్తం పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇది గొంతు ఇన్ఫెక్షన్ వల్ల కాదని చెప్పిన తర్వాత అతను వేరే డాక్టర్కి సజెషన్ చేశారు. సజెషన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. అడ్మిట్ చేసిన తర్వాత అప్పటి నుంచి మెడిసిన్ కంటిన్యూస్గా ఎక్కిస్తూనే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 31st ఎర్లీ మార్నింగ్ 4:30కి ఏమొచ్చి బాబు కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. కార్డియాక్ అరెస్ట్ అయిపోయిన తర్వాత పూర్తిగా సివియర్లోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా అన్కాన్షియస్లో కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వైజాగ్ కిమ్స్కి ఏమొచ్చి రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తర్వాత మేము వైజాగ్ కిమ్స్ హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. అక్కడ ఓమ్ని ఆర్కే హాస్పిటల్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడాను వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇది జీబీఎస్ వైరస్ అని చెప్పారు. వాళ్ళు కూడా 3 days ప్రయత్నించారు. అప్పటికే అమౌంట్ కూడా 7 lakhs వరకు ఖర్చు అయిపోయింది పూర్తిగా. 3 days ట్రీట్మెంట్ చేశాక మరి పూర్తిగా అయితే హోప్ ఇవ్వలేదు ఇంకా. మరి ఇంకా మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే బాబు బతకడు అని చెప్పేసారు అక్కడి నుంచి. అక్కడి నుంచి చెప్పి అప్పటికే 7 lakhs కూడా ఖర్చు అయిపోయాయి పూర్తిగా. మరి వీళ్ళ పొజిషన్ కూడా పూర్తిగా మరి ఇంకా పూర్ బాగా.
మళ్ళీ అక్కడ నుంచి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అక్కడ కూడా వెళ్ళాం. కేజీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూసి అక్కడ ఏం బాగోలేక మళ్ళీ అక్కడ నుంచి జెమ్స్ రాఘోల్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాం. 3 days ఉంచాక డాక్టర్స్ అన్ని చూసి బ్రెయిన్ డెడ్ అయిపోయింది బాబుకి అని చెప్పేశారు. బాబు అంటే మైండ్ అయితే మరి పని చేయదు, మరి ఇంకా అంటే లేవడని మాత్రం తెలుసు, అందరికీ తెలుసు, కానీ గుండె అయితే మాత్రం కొట్టుకుంటుంది అప్పటికే. కానీ అలాంటి టైంలో కూడా వాళ్ళు అవయదానానికి ఒప్పుకున్నారు. అంటే గుండె, లివరు, కిడ్నీ ఇంకా ఐస్ తీశారు, బాబు నుంచి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంకా వాడికి అంటే వైజాగ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, స్కూల్ పిల్లలు, టీచర్స్ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో కూడా ఇక్కడ తెలియదు. సంవత్సరం ఉంటారో 2 సంవత్సరాలు ఉంటారో తెలియదు. వాళ్ళు వీటి నుంచి ఎటువంటి రూపాయి కూడా వాళ్ళకి లబ్ధి పొందదు ఇప్పుడు కూడా టీచర్స్కి. వాళ్ళ నుంచి మేమంతా లబ్ధి పొందుతాం, కానీ అలాంటిది టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కలిపి వీళ్ళు ఫ్యామిలీ పొజిషన్ చూసి 40,000 రూపాయల వరకు వాళ్ళు డొనేషన్ చేసి కలెక్ట్ చేసి తెచ్చి వాళ్ళకి ఇచ్చారు. ఊర్లో నుంచి ఏమొచ్చి గ్రూప్ ఉంది, హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ నుంచి, దానిలో నుంచి ఒక 70,000 వరకు తీశారు. ఇంతకు ముందు కూడా మదర్కి కూడా, ఆవిడకి కూడా హెల్త్ ప్రాబ్లమే. ఆవిడకి కూడా 8 లక్షల వరకు ఖర్చు పెట్టారు బెంగళూరులో, వైజాగ్లో గట్ట. ఈ విషయం మీద మరి గవర్నమెంట్ కూడా అంటే ఎటువంటి 10వ తేదీన బాబునైతే ఇక్కడ తెచ్చాం. ఊరు తెచ్చిన తర్వాత అప్పుడు సీఎం గారు కూడా దీని మీద సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కానీ ఇంతవరకు అయితే ఇక్కడికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చి కూడా సాయం చేస్తామని చెప్పడం కానీ, భరోసా ఇవ్వడం కూడా జరగలేదు. మరి ఈరోజు వస్తారు అని చెప్పారు. మరి చూడాలి, మరి వీళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంటుందో, సాయం చేస్తుందో చూడాలి. మరి వాళ్ళ ఫైనాన్స్ విషయంలో అయితే మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. వాళ్ళకున్నదంతా అమ్ముకొని తీర్చుదామని. మరి ఈ టైంలో మరి ఆర్థికంగా ప్రభుత్వం వచ్చి మరి ఏదైనా సహాయం చేస్తుంది చూస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.